అంటే లాస్ట్లో మాట్లాడడంలో అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ అన్ని పాయింట్స్ కవర్ అయిపోతాయి. యాక్చువల్లీ మళ్ళీ కొత్తగా మాట్లాడడానికి ఏమి ఉండదు. డిసడ్వాంటేజ్ కూడా అంతే, మళ్ళీ కొత్తగా మాట్లాడడానికి ఏం పాయింట్స్ ఉండదు. బట్ మ్యాక్సిమం ఒక 5 minutesలో నేను కంప్లీట్ చేస్తాను. ఆల్రెడీ మీరందరూ కూడా ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి చేస్తున్న వాళ్ళని ఇలాగ చైర్లో కూర్చోపెట్టడం అనేది చాలా కష్టం. మనం కూర్చోవడం కూడా చాలా కష్టం. సో ఆల్రెడీ మీరు మోర్ దాన్ కూర్చున్నారు కాబట్టి ఒక 5 minutesలో నేను ముగిస్తాను. నేను కార్ నుంచి దిగినప్పుడు నుంచి అంటే ప్రెస్యూమ్ టు బి కమాండోస్, గర్ల్ కమాండోస్ రిసీవ్ చేసుకున్న తర్వాత గార్డ్ ఆఫ్ ఆనర్ తర్వాత మన వాళ్ళ పేరు నాకు తెలియదు, ఆర్మీ నుంచి వచ్చారన్నారు. సో నాని గారు గైడెన్స్తో పాటు మన ఉమెన్ కమాండోస్ ఫార్మేషన్స్ ఆల్మోస్ట్ 20 minutes చేశారు, 15 to 20 minutes. సో తర్వాత మన ఓబులేశ్వర్ అకాడమీ, డిఫెన్స్ అకాడమీ, సో ఓబులేశ్వర్ గారికి అదేవిధంగా ప్రభాకర్ గారికి ఇది ఫస్ట్ పార్ట్. యాక్చువల్లీ ఈ ఫస్ట్ పార్ట్లో చెప్పాల్సింది ఏంటంటే ఈ ఫార్మేషన్స్ ఇప్పుడు యాజ్ ఐపీఎస్ ఆఫీసర్గా మేము అక్రాస్ ద వరల్డ్ ఈవెన్ ఇజ్రాయెల్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అది కాకుండా ఆల్మోస్ట్ ఎంటైర్ కంట్రీలో ఆల్ ఇంపార్టెంట్ వింగ్స్ని మేము స్టడీ టూర్ లాగా వెళ్ళడం జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ, నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ ఎన్ఎస్జీ, సో ఇదన్నీ కూడా మీకు తెలుసు. హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ గ్రూప్, మన హానరబుల్ సీఎం సెక్యూరిటీ గ్రూప్, ఇలాంటి ఎలైట్ ఫోర్సెస్ ఉంటాయి. అది కాకుండా సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఇలాంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయి. అది మ్యాక్సిమం మీరు వెళ్తున్నది ఆర్మీ కాకుండా. సో అలాంటి ఒక చూసిన దాంట్లో ఈ ఫార్మేషన్స్ కూడా ఏమీ మిస్టేక్ లేకుండా నా అబ్జర్వేషన్లో డైరెక్షన్స్ కవర్ చేయడం కానీ, కోఆర్డినేషన్ కానీ, రెస్పాన్స్ కానీ, రిఫ్లెక్షన్ కానీ ఆల్మోస్ట్ నానిగారు ఆల్మోస్ట్ దగ్గర క్లోజ్గా తీసుకున్నట్టు అనుకుంటున్నాను. అండ్ అంటే ఆ 15 minutes to 20 minutes మీరు ఆ టైర్డ్నెస్ చూపించకూడదు. యాక్చువల్లీ అంటే మీరు అది మజిల్ మెమరీలో పెట్టుకోవాలి. అంటే సాంగ్ వెనక ఉంది, మీరు మార్చుకునే ఉండాలి. యూ హ్యావ్ టు చేంజ్. అది ఆ 15 minutes to 20 minutes మనం ఫిజికల్లీ కూడా తగ్గిపోకుండా అది చెయ్యాలి. ఐ థింక్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా చేయగలిగారు. అండ్ అమ్మాయి డ్యాన్స్ తర్వాత ఓబులేష్ గారు ఇప్పుడే ఇక్కడ వచ్చినప్పుడే తెలిసింది. దాని ముందు వినేవాడు పోలీస్కి ఎంత దూరం సపోర్ట్గా ఉంటారు. ప్రతి ఒక్క పెద్ద బందోబస్తు కానీ పెద్ద ఇష్యూస్ వచ్చినప్పుడు ఓబులేశ్వర్ అకాడమీ ఎంత సపోర్ట్గా ఉన్నాయని చెప్తుంటారు, కానీ ఎప్పుడు కూడా అంత దృష్టి పెట్టట్లేదు. సో ఈ పర్టికులర్ ఫంక్షన్కి వస్తున్నామని తెలిసిన తర్వాత కొంచెం తెలుసుకోవడానికి కోసం అడిగాను. అప్పుడే నేను కొన్ని తెలుసుకోవడం జరిగింది. 2015లో స్టార్ట్ చేస్తామని అనుకుంటున్నాము. దాదాపు 1 decade అంటే 10 years అయిపోయింది. దాదాపు 2000 members, మేబీ ఒక 50 members తక్కువ, 2000 membersని వేరియస్ జాబ్స్కి పంపించడం జరిగింది. అండ్ నేను ఫీ కలెక్షన్ గురించి కూడా ఫస్ట్ నేను డిఎస్పీ గారిని అడిగాను. ఫీ కలెక్షన్ అనేది ఎలాగన్నప్పుడు ఎన్ఎస్ ప్రభాకర్ గారు అది చెప్పారు. ఓన్లీ మెస్ ఛార్జ్కి మాత్రమే 5000, తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ దైర్ ఇంట్రెస్ట్ వాళ్ళు పే చేస్తారని చెప్పారు. సో ఏదేమైనా ఓబులేశ్వరరావు గారు రాగా, ప్రభాకర్ గారు రాగా ఇలాంటి కొన్ని చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఏదైనా మనకి ఎంత అమౌంట్ వచ్చినా, ఎంత మనకు ఆస్తి ఉందన్నా సరిపోదు, ఇంకా కావాలని చెప్పేసి చూస్తున్నా ఉంది. అన్ని పక్కన చూస్తాము, కానీ నాకు ఉన్నది చాలు. ఇంకా నేను నా అచీవ్మెంట్ చేయలేకపోయినప్పుడు నాలాగా చాలామంది ఆ అవగాహనని కోల్పోకూడదు. అందరూ కూడా ఈ యూనిఫామ్ వేసుకోవడానికి మనం ఒక నిచ్చిగా ఉండాలని చెప్పేసి, లేడర్ నిచ్చి అంటాం తెలుగులో, కరెక్టే కదా, రైట్, నిచ్చిగా ఉండామని చెప్పేసి వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు 2000 ఉన్నారని అనుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా తీసుకోవచ్చు. రఫేల్ నడాల్ తీసుకోవచ్చు, రోజర్ ఫెడరర్ తీసుకోవచ్చు, ఇప్పుడు జోకోవిచ్ తీసుకోవచ్చు, సిన్నర్, ఇప్పుడు రీసెంట్గా సిన్నర్ వచ్చారు. క్రికెట్ని తీసుకున్నామంటే ధోని, కోహ్లీ తీసుకోవచ్చు. ఆ విధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీలో ఉన్న మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక ఐకాన్స్. మీ ద్వారా డ్రగ్స్ అనేది
వాడకూడదు అనేది చెప్పడానికి మీరందరూ కూడా ఒక ఐకాన్స్. మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దానికే ఈ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని నేను చెప్పను, డ్రగ్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రాము మీ ద్వారా మిగిలిన అందరికి కూడా పంపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దట్ ఈస్ ద పాయింట్. లాస్ట్ ఒక 2 పాయింట్స్ ఏంటంటే NDPS యాక్ట్ అంటారు. ఈ చట్టాలని ఎవరు చెప్పట్లేదు కాబట్టి ఆ ఒక్క పాయింట్ని నేను కవర్ చేస్తాను. NDPS ఏంటంటే ఫుల్ ఫామ్ ఏంటంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985. 1985లో NDPS యాక్ట్ అనేది తీసుకొని వచ్చారు. దీంట్లో NDPS నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్లోనే డెఫినిషన్ ఉంది. నార్కోటిక్ డ్రగ్స్ అంటే మీనింగ్ ఏంటంటే కెనబిస్, హెంప్ అంటాము, మీరు వినుంటారు. ఓకే, సో ఇదన్నీ కూడా ప్లాంట్స్ నుంచి, చెట్టు నుంచి, లివింగ్ థింగ్స్ నుంచి మనం తీసుకొని వచ్చిన డ్రగ్స్. సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అనేదంటే సింథటిక్ డ్రగ్స్, కెమికల్ని యూజ్ చేసి ల్యాబ్లో క్రియేట్ చేసిన డ్రగ్స్. ఓకే, సో ఇదే NDPS యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985లో వచ్చింది. ఇప్పుడు మనం కేసు రిజిస్టర్ చేస్తున్న అన్ని కూడా ఈ NDPS యాక్ట్ నుంచే మనం కేసు రిజిస్టర్ చేస్తున్నాం. దీనిలో స్మాల్ క్వాంటిటీని ఉంది, ఇంటర్మీడియట్ క్వాంటిటీని ఉంది, తర్వాత కమర్షియల్ క్వాంటిటీని ఉంటాయి. స్మాల్ క్వాంటిటీ ఏంటంటే 0 to బిలో 1 kg, అది స్మాల్ క్వాంటిటీ. దీనికి పనిష్మెంట్ అనేది 1 year, కొంచెం ఫైన్ ఉంటాయి. ఇంటర్మీడియట్ క్వాంటిటీ అంటే 1 kg నుంచి 19.99 kg అంటే 20 kg వరకు ఇంటర్మీడియట్ క్వాంటిటీ అంటాము. దీనికి అప్ టు 10 years పనిష్మెంట్ ఉంటాయి, 10 సంవత్సరాలు పనిష్మెంట్ ఉంటాయి. తరువాత కమర్షియల్ క్వాంటిటీ 20 kgకి ఎక్కువ మీ దగ్గర ఉండి పోలీస్ అరెస్ట్ చేశారంటే దాంట్లో కమర్షియల్ క్వాంటిటీ అంటాం. అంటే 10 years అబౌవ్ పనిష్మెంట్, 10 years to 20 years పనిష్మెంట్ వస్తాయి. అంటే మీరు ఆల్మోస్ట్ ఎంటైర్ యూతే మీరు జైల్లో గడపాల్సింది వస్తాయి. సో ఇప్పుడు డ్రగ్స్ అనేది పెద్ద లెవెల్లో ఎక్కడ దొరకడానికి స్కోప్ లేదు, అది ఐడియా ఉంది. ఎందుకంటే దీంట్లో ముందు నేను అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లో కూడా ఎస్పీగా పనిచేశాను. అంటే మ్యాక్సిమం మా పాడేరు ఆ ఏజెన్సీ ఏరియాస్లో ఆంధ్ర ఒరిస్సా బార్డర్ల నుంచే కల్టివేషన్ ఎక్కువ ఉంటాయి, బికాస్ అక్కడ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్కి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాంట్లో సీరియస్గా తీసుకొని కంప్లీట్గా మన దగ్గర గంజా కల్టివేషన్ అనేది నిర్మూలించడం జరిగింది. ఇప్పుడు ఒరిస్సా నుంచి అక్కడ ఇంకా మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఎఫర్ట్స్ ఇంకా ఒరిస్సా తీసుకోవట్లేదు కాబట్టి ఇంకా అక్కడ డ్రగ్స్ కల్టివేషన్ ఉంది, అంటే గంజా కల్టివేషన్ ఉంది. అక్కడ నుంచి కొన్ని ఇటువైపు ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకుని వస్తున్నారు, వెరీ స్మాల్ క్వాంటిటీస్లో వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి బార్డర్, కర్ణాటక బార్డర్ ఉండడం అనేది మనకి ఛాలెంజ్. అండ్ ట్రైన్, రైల్వే స్టేషన్ అనేది అనదర్ ఛాలెంజ్. ఇక్కడ నుంచి ఈజీగా చిన్న చిన్న క్వాంటిటీలో సింథటిక్ డ్రగ్స్ కానీ గంజా కానీ రావడానికైనా స్కోప్ ఉంటాయి. సో ఆల్రెడీ మీకు అన్ని బోర్డ్స్లో కూడా మీకు కనిపిస్తుంటాయి. నంబర్ 112 కన్నా మీరు కాల్ చేయొచ్చు, 1972 కన్నా మీరు కాల్ చేయొచ్చు. ఈగిల్ అనేది స్పెషల్ డిపార్ట్మెంట్ డ్రగ్స్కి అగెయిన్స్ట్గా మన స్టేట్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. ఎంటైర్ మీరు కదిరి సబ్ డివిజన్ని కలిపిన టోటల్ ఫోర్స్ మేము ఒక 100 members ఉంటాం, 120 members ఉంటాం ఎంటైర్ కదిరి కలిపి. కానీ కదిరి పాపులేషన్ ఎంత ఉంటాయి? మళ్ళీ డిఎస్పీ గారు చెప్పినట్టు ఇంకా కమింగ్ అంటే స్టార్టింగ్లో కొంచెం మనకు కూడా కొత్తదిగా ఉంటాయి. అంటే అకాడమీ స్టార్ట్ అయిన తర్వాత ఏ విధమైన ప్రాక్టీస్ ఇస్తాము, ఏ విధమైన ట్రైనింగ్ ఇస్తాము, తర్వాత ఓవర్ ద పీరియడ్ రోజులు ముందుకు వెళ్ళగా ఎక్స్పీరియన్స్ వచ్చేస్తాయి. ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఏమవుతాయంటే అప్పుడు గతంలో చేసిన మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేసుకొని ఇంకా ఎక్కువ మందిని పంపించడానికన్నా స్కోప్ ఎక్కువ ఉంటాయి. నాకు తెలిసి ఈ 10 సంవత్సరంలో 2000 మందిని పంపించగలిగేది నాకు తెలిసి నెక్స్ట్ ఒక 2-3 yearsలోనే ఇంకా ఈజీగా 2000 మందిని పంపించవచ్చు. యాక్చువల్లీ వాళ్ళు మేబీ కొంతమంది రాకపో ఉండొచ్చు. మీరు అందరూ కూడా నెక్స్ట్ మేబీ 12th చాలామంది 11th 12th చదువుకునే ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఇంకా కొంతమంది కాలేజ్ వెళ్ళి కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ వీళ్ళందరూ కూడా నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో మ్యాక్సిమం మీరు అందరూ కూడా ఏదో ఒక యూనిఫామ్ వేసుకొని జాబ్కి వెళ్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. లైఫ్లో యూనిఫామ్ వేసుకోవడం కూడా అంత ఈజీ కాదు. అంటే ఎవరు అది రాసి ఉండాలి యాక్చువల్లీ యూనిఫామ్ వేసుకోవడం అనేది. సో అది మేబీ పోలీస్ యూనిఫామ్ ఉండొచ్చు, ఆర్మీలో ఉండొచ్చు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉండొచ్చు. ఏదైనా ఆ యూనిఫామ్ వేసుకొని దేశానికి చేయడం అనేది అదొక ఫీల్. ఆ ఫీల్ నాకు కూడా నేను 27 ఇయర్స్లో ఈ సర్వీస్ క్లియర్ చేశాను. అప్పుడు వరకు నాకు కూడా యూనిఫామ్ అంటే ఏమని తెలియదు. అంటే మేడం నేను కూడా వ్యవసాయ కుటుంబమే యాక్చువల్లీ. నా ఫాదర్ మదర్ కూడా 7th స్టాండర్డ్ వరకే చదివారు. ఓకే, నేనే ఫస్ట్ డిగ్రీ హోల్డర్ ఫ్యామిలీలో. నాకు కూడా యూనిఫామ్ అంటే ఏమని తెలియదు. యూనిఫామ్ అంటేనే 10 అడుగులు దూరంగా ఉంటాం. అందరూ కూడా అంతే కదా, మీరు అంతే, నేను అంతే. పోలీస్ స్టేషన్ అంటే ఏమని కూడా తెలియదు. నేను లైఫ్లో పోలీస్ యూనిఫామ్, లైఫ్లో మిగిలిన లైఫ్ అన్ని పోలీస్ యూనిఫామ్ వేసుకుంటానని కూడా నాకు తెలియదు. ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత ఐపీఎస్ వచ్చిన తర్వాత వేసుకోవడం జరిగింది. వేసుకున్న తర్వాత నాకు తెలిసింది యూనిఫామ్ వేసుకోవడానికి కూడా అది రాసి ఉండాలి అని చెప్పేసి అర్థమైంది. సో ఎంతో జాబ్ అనేది టఫ్. అది పోలీస్ యూనిఫామ్ అయినా, మీరు ఒక ఆర్మీలో ఉందన్నా, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఉందన్నా, ఎనీ పోలీస్ ఫోర్స్ ఉందన్నా, యూనిఫామ్ వేసుకున్నామంటేనే లైఫ్ టఫ్గానే ఉంటాయి. అంటే కంపేర్ టు అదర్ జాబ్, అంటే ఐటీ ఉండొచ్చు, లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్, లేకపోతే వేరియస్ జాబ్స్లో వచ్చిన శాలరీ దీంట్లో రాకపోవచ్చు, దాంట్లో ఉన్న కంఫర్టబుల్ లేకపోవచ్చు. కాకపోతే ఆ సాటిస్ఫాక్షన్ అనేది యూనిఫామ్ జాబ్లోనే ఎక్కువ ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మీరందరూ కూడా ఖచ్చితంగా ఆ ఫీల్ని మీరు లైఫ్లో పొందాలి. అదేవిధంగా ఇప్పుడు మేడం చేస్తున్నట్టు ఫార్మర్స్ గురించి నేనైనా మీరైనా మ్యాక్సిమం అందరూ కూడా వ్యవసాయ ఫ్యామిలీయే. ఈ యూనిఫామ్లో ఏంటంటే యూనిఫామ్లో ఈవెన్ మీరు ఆర్మీ వెళ్ళినా, అదర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వెళ్ళినా, మీరు ఒక 15 years 20 years వరకు చేసిన తర్వాత ఐ థింక్ మినిమం 18 years 19 years తర్వాత మీకు పెన్షన్ వస్తాయని అనుకుంటున్నాను. 18 years తర్వాత మన వ్యవసాయంని మనం కాపాడవచ్చు. యాక్చువల్లీ మన ఏజ్ ఇప్పుడు మీరు 23 24లో లోపలికి వెళ్తారంటే 42 43లో మీరు బయటకు వచ్చినా పెన్షన్ ఉంటాయి. ఆ ఏజ్లోనే మన ఎఫర్ట్స్ కూడా పెట్టగలుగుతాము. దాని తర్వాత మన ఏజ్ మనకు కొన్ని సపోర్ట్ చేయకపోవచ్చు. ఐడియా కోసం చెప్తున్నాను. సో దీంట్లో మన డ్రీము ఫుల్ఫిల్ అవుతాయి, మన అగ్రికల్చర్ వ్యవసాయాన్ని కాపాడగలుగుతాం. ఒక సొల్యూషన్ యాక్చువల్లీ. సో దీనితో పాటు మన లైఫ్ కాన మోటివేషన్ ఇక్కడతో పాటు ముగిస్తాము. అంటే డ్రగ్స్కి వచ్చినప్పుడు అందరు కూడా డ్రగ్స్ గురించి క్లారిటీ ఇచ్చేశారు. బట్ మీకు చట్టాల్లో ఉన్నది ఒకటే ఆలోచించాను, ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీకి డ్రగ్ అవేర్నెస్ అవసరం లేదని నేను అనుకున్నాను. ఇక్కడ వచ్చి డ్రగ్ అవేర్నెస్ ఎందుకు ఇవ్వాలి? ఓకే, మీరు అందరు కూడా లైఫ్లో ఒక ఎయిమ్తో పాటు ఉన్నారు. మీరు దేశానికి కాపాడడానికి కోసరం, దేశానికి సర్వీస్ చేయడానికి కోసరం మీరు ఉన్నారంటే ఆల్రెడీ మీరు అందరు కూడా డిసిప్లిన్గానే ఉండాలి నాకు తెలిసిన వరకు. ఓకే, సో కాబట్టి ఇక్కడ అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు తెలిసిన వరకు. కాకపోయినా ఎందుకు నేను వచ్చానంటే ఇక్కడ మీరు ఉన్న అందరు కూడా ఒక ఐకాన్స్. సో పోలీస్ కూడా సూపర్ మ్యానో స్పైడర్ మ్యానో కాదు. ఓకే, సో వీఆర్ ఆల్సో నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. అంటే పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేయగలిగామంటే ఈ డ్రగ్స్ని ఆపేయచ్చు. అది ఖచ్చితంగా ఫ్యూచర్లో చేస్తాము. మీ అందరూ సపోర్ట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినది, మీ అందరినీ కలవడానికి ఒక ఛాన్స్ ఇచ్చినదికి ఓబులేశ్వర్ గారికి, ప్రభాకర్ గారికి, డిఎస్పి కదిరి, సిఐ వెంకటేష్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.